హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ గురించి తెలుసుకున్నాం. అయితే చాలా మందికి ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వాళ్ళని చాలా హుందాతనంగా చూస్తుంటాం. అదే వాళ్ళ ప్లేస్లో మనం ఉండేసి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మనం కూడా మన గురించి చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. మనకి తెలియని గౌరవం, మన మీద మనకి రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంటుంది. అంటే ఇంగ్లీష్ అనేది అంత రెస్పెక్ట్ని, అంత డిగ్నిటీని ఇస్తుంది. మరి అలాంటప్పుడు ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి ఏంటనేది చూసుకున్నట్లయితే కొన్ని టెక్నిక్స్ కనుక ఫాలో అయినట్లయితే ఇంగ్లీష్ మనం నేర్చుకోవచ్చు. ఆ టెక్నిక్స్ ఏందో ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దాం. ఇలాగే వన్ బై వన్ ఇంగ్లీష్లో గ్రామర్ సంబంధించి ఎట్లా మాట్లాడాలి, ఎలా రాయాలి, అసలు ఎంత బాగా మాట్లాడాలి, ఈజీ వేలో, సులభమైన పద్ధతిలో, సులభతరంగా మనం ఎలా నేర్చుకోవాలో మనం స్టార్ట్ చేద్దాం, మనం నేర్చుకుందాం. ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఏంటంటే మనకి సెంటెన్స్ ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెంటెన్స్ ఫార్మింగ్ వచ్చినట్లయితే మనం ఇంగ్లీష్ని బాగా రాయగలుగుతాం, అలాగే చదవగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, ఇంకోటి మాట్లాడగలుగుతాం. సో కాబట్టి సెంటెన్స్ ఫార్మింగ్ ఒకసారి చూసినట్లయితే ఈ సెంటెన్స్ ఫార్మింగ్ లో మనం చూడండి, ఎగ్జాంపుల్ గా రాముడు అడవికి వెళ్తున్నాడు అని ఉంది. సో రాముడు అడవికి వెళ్తున్నాడు అన్నప్పుడు ఇది ఒక తెలుగు వాక్యం. ఈ తెలుగు వాక్యంలో రాముడు అని ఉంది. ఈ రాముడు అనేది ఏంది? కర్త. అడవికి అనేది కర్మ. వెళ్తున్నాడు అనేది క్రియ. అయితే రాముడు అనేది కర్త ఎందుకు అవుతుందంటే, ఏదైతే వాక్యము ఒక పేరు మీద కానీ ఒక వస్తువు మీద కానీ పూర్తిగా ఆధారపడి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే కర్త అంటారు. మరి కర్మ అంటే రాముడు వెళ్తున్నాడు ఎక్కడికి, రాముడు తింటున్నాడు ఏమిటి, రాముడు వెళ్తున్నాడు అడవికి, రాముడు తింటున్నాడు మామిడి పండు అంటే రాముడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమి తింటున్నాడు, ఎక్కడ, ఏమిటి అనే వాటిని ఏమంటారంటే కర్మ అంటారు. మరి క్రియ అంటే వెళ్తున్నాడు అంటే పని, వెళ్తున్నాడు, తింటున్నాడు, పరిగెడుతున్నాడు, ఇవన్నీ పనులు. సో పనిని చెప్పేదాన్ని ఏమంటారంటే క్రియ అంటారు. కాబట్టి కర్త, కర్మ, క్రియ, 1 2 3 ఈ 3 లైన్ గా వస్తే అదేమవుతుందంటే తెలుగు వాక్యం రైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్త వచ్చి మధ్యలో క్రియ వచ్చి లాస్ట్ లో కర్మ వచ్చింది అనుకోండి, రాంగ్ అవుతుంది. లైన్ గా రావాలి. చూడండి, కర్త రావాలి, కర్మ రావాలి, క్రియ రావాలి. అంటే రాముడు అడవికి వెళ్తున్నాడు అని చెప్పాలి, అప్పుడు రైట్ అవుతుంది. అలా కాకుండా రాముడు వెళ్తున్నాడు అడవికి అనకూడదు, రాముడు అడవికి వెళ్తున్నాడు అనేసి చెప్పాలి. మరి అలాగే ఈ ఇంగ్లీష్ వాక్యాన్ని, ఈ యొక్క తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే ఎలాగా చూసుకున్నట్లయితే చాలా మంది తప్పు చేస్తుంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇష్టం ఉండదు, కానీ వాళ్ళు ఏదైనా ట్రై చేస్తుంటారు అనమాట. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి, తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఎలా చేస్తుంటారంటే రాముడు రామ్, అడవికి ఫారెస్ట్, వెళ్తున్నాడు గో ఆర్ గోయింగ్, అంటే రామ్ ఫారెస్ట్ గో అయిపోయింది అనుకుంటారు. బట్ ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. అలా సెంటెన్స్ తయారు చేయకూడదు. మనం సెంటెన్స్ అలా తయారు చేస్తే టోటల్గా మనము ఎగ్జామ్లో కూడా తప్పులు రాసేస్తుంటాం. సో కాబట్టి ఇది తప్పు. మరి తెలుగులో అయితే రైట్ రాసాం, మరి ఇంగ్లీష్లో కూడా రైట్ రాయాలి కదా, దానికి కూడా ఒక సిద్ధాంతం అనేది ఫాలో అవ్వాలి, ఒక ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి. అదేదో చూద్దాం. చూడండి, ఇప్పుడు రాముడు అంటే ఇక్కడ కర్త అంటే దాన్ని ఏమంటారంటే సబ్జెక్ట్ అంటారు, కర్మ అంటే ఆబ్జెక్ట్ అంటారు, క్రియ అంటే వర్బ్ అంటారు. మరి సబ్జెక్ట్ కర్త, ఆబ్జెక్ట్ కర్మ, వర్బ్ ఏమో క్రియ. ఇలా 3 లైన్ గా వస్తే, సబ్జెక్టు ఆబ్జెక్ట్ వర్బ్ 3 లైన్ గా వస్తే అది రాంగ్ అవుతుంది. మరి రైట్ ఎప్పుడు అవుతుంది అంటే చూడండి, తెలుగులో ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే మనం ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ఫాలో అవ్వాల్సిన రూల్, సిద్ధాంతం ఏంటంటే చూడండి, సబ్జెక్ట్ ఉండాలి, ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ఉండాలి, మధ్యలో వెర్బ్ ఉండాలి, లాస్ట్లో ఆబ్జెక్ట్ ఉండాలి. కానీ తెలుగులో ఎట్లా ఉంది? ఆబ్జెక్ట్ మధ్యలో ఉంది, వెర్బ్ లాస్ట్లో ఉంది. కానీ ఇంగ్లీష్లో అలా కాదు, సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత మధ్యలో వెర్బ్ వస్తుంది, లాస్ట్లో ఆబ్జెక్ట్ వస్తుంది. అలాగే ఎలా చూద్దాం. సబ్జెక్ట్ రామ్, కర్త, గోయింగ్, రామ్ గోయింగ్, వెర్బ్ పని కదా, వెర్బ్, క్రియ, రామ్ గోయింగ్. కీ అంటే టు అంటాం, రామ్ గోయింగ్ టు, ఎక్కడికి వెళ్తున్నాడు? ఫారెస్ట్ కి, కర్మ కదా, ఆబ్జెక్ట్ ఈ లాస్ట్. సో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, రామ్ గోయింగ్ టు ఫారెస్ట్, రామ్ గోయింగ్ టు ఫారెస్ట్. ఇలాగ మనము తయారు చేస్తాం అన్నమాట. ఈ విధంగా సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ వచ్చినట్లయితే సెంటెన్స్ ఫార్మింగ్ అనేది రైట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ గీత పాట పాడుతున్నది. సో గీత పాట పాడుతున్నప్పుడు ఏంటి? గీత అనేది సబ్జెక్ట్, పాట అనేది ఆబ్జెక్ట్, పాడుతున్నది వెర్బ్. అవునా? అంటే తెలుగులో ఎలా వచ్చింది? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ వచ్చింది. కానీ
ఇంగ్లీష్ లో మారిపోతుంది రూల్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రాదు, వెర్బ్ వస్తుంది. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ వస్తుంది. చూద్దాం. గీత సింగింగ్ ఏ సాంగ్, ఇలా ఫాలో అవ్వాలన్నమాట. అంటే గీత అనేది సబ్జెక్ట్ అవుతుంది, మధ్యలో వెర్బ్ రావాలి కదా. వెర్బ్ అంటే ఏంది? సింగింగ్ కదా. సో గీత సింగింగ్, ఆబ్జెక్ట్ ఏంది? సాంగ్ కదా. గీత సింగింగ్ ఏ సాంగ్. అలాగ మనం కలిపితే కరెక్ట్ గా ఒక సెంటెన్స్ ఫార్మింగ్ అనేది మనకు తయారవుతుంది. ఈ విధంగా మనం సెంటెన్స్ ఫార్మింగ్ నేర్చుకోవాలి. ఇలాగ మనం ఎన్నో సెంటెన్స్ మనం తయారు చేసుకోవచ్చు. గోపాల్ పాలు తాగుతున్నాడు, రవి పుస్తకం చదువుతున్నాడు, గీత పాట పాడుతున్నది. ఇలాగా ఎన్నో మన సెంటెన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు తెలుగులో రాసుకొని ఇంగ్లీష్ లోనే సబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది, 3 లైన్ గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఇలా 3 లైన్ గా ఉండేసి మీరు కనుక సెంటెన్స్ తయారు చేసినట్లయితే మీరు సెంటెన్స్ తప్పు లేకుండా రాయగలుగుతారు, అంటే మీరు మాట్లాడగలుగుతారు. ఇలాగ ఎన్నో రకాల ప్యాసేజెస్, పెద్ద పెద్ద ప్యాసేజెస్ కూడా చదివి అర్థం చేసుకుంటారు. వాటిని చదివి అర్థం చేసుకోవడం కాకుండా మాట్లాడడానికి కూడా ట్రై చేస్తుంటారు. సో మీరు ఇలా ట్రై చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే సెంటెన్స్ ఫార్మింగ్ లో నేను ఇందాక చెప్పాను. ఏమని చెప్పాను? కర్త కర్మ క్రియ అనేసి రావాలని చెప్పాను తెలుగులో. ఇంగ్లీష్ లో అయితే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ రావాలనేసి. మరైతే నేను ఒక వాక్యం రాస్తాను చూడండి. ఇక్కడ చూడండి. రాముడు మంచి బాలుడు అని ఉంది. మరి ఇందులో ఏమన్నా క్రియ ఉందా? ఇక్కడ ఏం చెప్పాము? సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. సరే దీని ప్రకారం చూసినట్లయితే సబ్జెక్ట్, వెర్బ్ ఏముందా? లేదుగా. మరి వెర్బ్ లేదు కదా. కానీ మనకేంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తేనే సెంటెన్స్ ఫార్మింగ్ రైట్ అవుతుంది. మరి ఎలా చూద్దాం. ఇక్కడ క్రియ లేదు, వెర్బ్ లేదు, మరి ఎట్లా? రాముడు రామ్, మంచి, మరి వెర్బ్ కదా. రామ్ ఈస్ మంచి బాలుడు, ఆబ్జెక్ట్ మంచి బాలుడు. ఏ గుడ్ బాయ్, రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. సో ఇక్కడ చూడండి. రామ్ అనేది సబ్జెక్ట్ అయింది, ఈజ్ అనేది వెర్బ్ అయింది. చూడండి, వెర్బ్ లేని టైంలో ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ ని మనం వెర్బ్ గా యూస్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ ఈ హెల్పింగ్ వెర్బ్ ని వెర్బ్ గా యూస్ చేసుకొని ఈ గుడ్ బాయ్ మొత్తం కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. అప్పుడు సెంటెన్స్ రైట్. సో మనము వెర్బ్ లేకుండా కూడా సెంటెన్స్ ఫార్మింగ్ తయారు చేయొచ్చు. రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇంకోటి మనం ఇంకోటి కూడా తయారు చేసుకుందాం. ఏంటంటే చూడండి. పిల్లి గోడ మీద ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేద్దాం. చూడండి. పిల్లి, క్యాట్, క్యాట్ సబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్. ఇప్పుడు ఇందులో వెర్బ్ ఉందా? లేదు. మరి వెర్బ్ లేదు కాబట్టి అక్కడ ఏమి ఉపయోగించాలి? ఈజ్. క్యాట్ ఈజ్, ఇది వెర్బ్ అవుతుంది. ఈజ్ అనేది వెర్బ్ అవుతుంది. ఈజ్ మీద ఉంది కదా. క్యాట్ ఈజ్ ఆన్ ద వాల్. క్యాట్ ఈజ్ ఆన్ ద వాల్. ఈ ఆన్ ద వాల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. సో వెర్బ్ లేని టైంలో ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ ని వెర్బ్ గా ఉపయోగించాలి. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. చూడండి. పిల్లలు క్లాస్ లో ఉన్నారు. క్లాస్ లో ఉన్నారు. మరి దీన్ని ఇంగ్లీష్ లో చూసినట్లయితే పిల్లలు, కిడ్స్, కిడ్స్ సబ్జెక్ట్ కదా కిడ్స్. తర్వాత క్లాస్ లో ఉన్నారు కదా. సో ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ సింగులర్ అయితే ఈజ్ హెల్పింగ్ వెర్బ్ ఉపయోగిస్తాం. మరి ప్లూరల్ అయితే ఆర్ ఉపయోగిస్తాం కదా. సో కిడ్స్ ఆర్. ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్, అంటే సబ్జెక్ట్ వెర్బ్. ఆర్ అనేది వెర్బ్ అవుతుంది. ఇప్పుడు లో ఉన్నారు, ఇన్ ద క్లాస్. సో ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇలా మనం తయారు చేయాలి. అంటే వెర్బ్ లేకపోయినా ఇలాగా ఆర్, ఈజ్ అనే వాటిని ఉపయోగించేసి మనము సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ గా తయారు చేసి సెంటెన్స్ ఫార్మింగ్ రైట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం రైట్ సెంటెన్స్ ని వెర్బ్ లేకుండా కూడా తయారు చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఈ సెంటెన్స్ ఫార్మింగ్ పార్ట్ 1 అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. వెర్బ్ తో వెర్బ్ లేకుండా ఇలా మనం వాక్య నిర్మాణం సెంటెన్స్ ని తయారు చేసుకుంటాం. రేపు మనము సెంటెన్స్ ఫార్మింగ్ పార్ట్ 2 చూద్దాం. ఓకేనా? థాంక్యూ వ్యూయర్స్.